టు ఫ్యామిలీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? లేచారా అందరూ? నేనైతే లేచాను. మా వాడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. అలాగే ఈరోజైతే అన్ని నానబెట్టుకున్నాను మర్చిపోకుండా. బాదాము, వెండి ఖర్జూరము, అలాగే దీనిని బ్లాక్ గ్రేప్ అంటారండి. ఇవి చాలా మంచిది, పిల్లలకైనా పెద్దలకైనా ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది. వీటిని నానబెట్టుకొని తినాలి. అలాగే పల్లీలు, శనగలు వీటన్నిటిని నానబెట్టాను రాత్రి పడుకునే ముందు. ఇక బాబుకి నాకు ఇద్దరికి తినేస్తాము. పిల్లలకైనా మంచిదే, వెయిట్ లాస్ వాళ్ళకి మంచిదే, అందరికీ మంచిదే అండి. ఎండి ఖర్జూరం ఇక సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఎండి ఖర్జూరం కూడా నానబెట్టి పిల్లలకి ఇస్తే చలువ చేస్తుంది అనమాట. వాడికైతే మెంతికూర టమాటా కర్రీ రెడీ అవుతుంది. ఇంకొక వైపు ఇడ్లీ వేసాను వాడికి. రైస్ అయితే కుక్ చేసి మార్నింగ్ ఇలా హడావుడిగా జరుగుతూ ఉంది. అది సంగతులు. మరి మీ పిల్లలకి ఏం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశారు? ఏం కర్రీస్ చేశారు? ఏం స్పెషల్ చేశారు? మా బాబా అయితే మ్యాక్సిమం అన్ని కూరలు తింటాడండి. ఒక్క సొరకాయ, క్యాబేజ్ మాత్రమే, కొద్దిగా కాకరకాయ ఇవి తినడు. మిగతావి ఏది పెట్టినా బాక్స్లో తినేసి వస్తాడు. ప్రాబ్లం ఏం లేదు నాకు. చాలా మంది పిల్లలు అన్ని కూరలు తింటారు కదా, కాబట్టి పిల్లలకి ముందు ముఖ్యంగా మనం కూరలను అయితే అలవాటు చేయాలండి. ఆకుకూరలను ముఖ్యంగా అలవాటు చేయాలి. మా వాడు లంచ్ బాక్స్లో ఏది పెట్టినా ప్రాబ్లం లేదు. కాకపోతే ఇంటి దగ్గర మాత్రం కొంచెం అదొద్దు ఇదొద్దు అంటూ ఉంటాడు. ఎప్పుడైనా ఒకసారి మ్యాక్సిమం అయితే పేచి పెట్టాడు. వీడు టిఫిన్స్ దగ్గరే పేచి పెడతాడు, కర్రీస్ దగ్గర ఏ పేచి పెట్టాడు అనమాట. మరి మీ పిల్లలు ఎలా? అటు ఇటు తిరుగుకుంటూ పని చేసుకుంటూ ఎండి ఖర్జూరం ఇవన్నీ తింటూ ఉంటాను. కూర్చొని తినాలంటే దిగదండి, కాబట్టి పని చేసుకుంటూ తినేస్తూ ఉంటాను. ఓట్స్ కాచుకుంటున్నాను. ఇదిగోండి, ఈ గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ వాటర్ వేసేసాను. ఆ తర్వాత టేబుల్ స్పూన్తో ఇదిగోండి చూడండి, 1 2 3 కావాలంటే ఇంకొక హాఫ్ స్పూన్ ఎక్కువ. ఇప్పుడైతే నేను ఓట్స్ యాడ్ చేసుకున్నాను కదా, ఒక్కళ్ళకైతే ఈ గ్లాస్ వాటరు 3 టేబుల్ స్పూన్ల ఓట్స్ వేసుకుంటే సరిపోతుంది. అదే ఇద్దరికైతే 2 గ్లాస్ వాటరు, అలాగే 6 స్పూన్ల ఓట్స్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం మజ్జిగ యాడ్ చేసుకుంటాం కదా, మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంత. సో ఇంకొంచెం పలుచగా అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని కొంచెం సాల్ట్ వేసుకొని అయితే పొయ్యి మీద పెట్టేస్తా. లిటిల్ బిట్ సాల్ట్ అండి. సాల్ట్ ఇదివరకు అయితే ఫస్ట్లో వాడేదాన్ని కాదు నేను, ఇప్పుడే కొంచెం వేస్తున్నాను. ఇంకా ఇదివరకు అయితే వేసేదాన్ని కాదు, మరీ చప్పగా ఉంటుందని చెప్పేసి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తా. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తా. ఓట్స్ అయితే ఉడుకుతున్నాయండి. ఒక 2 ఉడుకులు ఉడికితే తొందరగా ఉడికిపోతాయి, అంత అవసరం లేదు ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం. ఓట్స్ అయితే ఉడికిపోయాయండి. మనకి కొంచెం పలుచగా కావాలి, అడుగంటుతుంది అనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. 1 నిమిషం ఎక్కువ ఉడుకుతుంది అంతే. ఇలా చూస్తే మనకు తెలిసిపోతుంది కుక్ అయిపోయాయని. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఓట్స్లోకి ఎంత పెరుగు కలుపుకోవాలి అని చాలామంది అనుకోవచ్చు. ఇదిగోండి, చిన్న గంటెడు ఇంత వేసుకున్నాను అంతే. అలాగే వాటర్ యాడ్ చేస్తున్నాను. మూత పెట్టేసి టంబ్లర్లో ఇలా మధ్య కలిపేసుకుంటే ఈజీగా అయిపోతుంది మనకి. ఇప్పుడు మనం ఓట్స్లో యాడ్ చేసేసుకున్నాము. కొంతమందికి ఏమో తిక్కుగా తాగడం ఇష్టము, కొంతమందికి పలుచగా తాగడం ఇష్టం. నాకైతేనేమో కొంచెం పలుచగానే ఇష్టం అండి, ఈజీగా వెళ్ళిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను. ఇంకా దీన్ని డైరెక్ట్గా తాగేయడమే. కొంచెం చల్లారితే తాగొచ్చు, లేదా గోరువెచ్చని తాగినా కూడా చాలా బాగుంటుంది. అంతే, అయిపోయింది. పొద్దున్నే ఫుల్ హర్రీ బర్రీగా ఉంటుందండి షెడ్యూల్ అంతా. కర్రీ అయితే అయిపోయింది. మా వాడికి రైస్ కలిపేస్తాను. ఇక వాడు ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు లంచ్ బాక్స్ రెడీ చేసేస్తా. ఇంకా వాడికి టిఫిన్ పెట్టేసి ఇచ్చేస్తా, అయిపోతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళారనుకోండి ప్రశాంతంగా అనిపిస్తుంది. మిగిలిన వర్క్స్ అన్ని ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఏమంటారు? సండే తర్వాత మండే వచ్చిందంటే అబ్బా అప్పుడే వచ్చేసిందా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. అర్థం కాకుండా అయిపోతుంది, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది సండే. మా వాడికి అన్నం కలిపాక ఫస్ట్ ఒకసారి అయితే టేస్ట్ చూస్తాను. ఉప్పు సరిపోకపోతే బాగోదండి పిల్లలకి ఆఫ్టర్నూన్.
అందుకే ఒక స్పూన్ నేనైనా టేస్ట్ చూస్తా, మా వారికైనా చూపిస్తా, వాడికైనా చూపిస్తా. టిఫిన్ పెట్టివనా? ఓకే ఓకే. మా వాడు స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత టిఫిన్ తింటాడు. పిల్లలకి ఇలాంటి మంచి అలవాట్లు కూడా మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఏంటంటే దేవుడు అంటే అదొక మూఢ విశ్వాసం అని కాదండి, ఒక నమ్మకం, ఒక పాజిటివ్నెస్ అనేది. పిల్లలు ఇంటి నుంచి బయటికి వెళ్తారు, బొట్టు పెట్టుకోవడము, దేవుడికి దండం పెట్టుకోవడము, తల్లిదండ్రుల కాళ్ళకి దండం పెట్టుకోవడం, ఇలాంటి మంచి మంచి అన్ని పిల్లలకి నేర్పుతూ ఉండాలి. మా వాళ్ళైతే చేస్తారు మోస్ట్లీ. ఎప్పటి నుంచి చేస్తారంటే మహాభారతం చూసారండి వాళ్ళు. ఒకసారి వాళ్ళ డాడీ మహాభారతం చూపించారనమాట, ఆ ఎపిసోడ్స్ లాగా పెట్టేసి మొత్తం హిందీలో, ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు. అది చూసిన దగ్గర నుంచి పిల్లలకి ఎందుకు దండం పెట్టుకోవాలి అసలు కాళ్ళకి అనేది అన్ని నేర్చుకున్నారు చక్కగా. సో అప్పటి నుంచి ఇద్దరు ఫాలో అవుతారండి. ఏదో గొప్ప కోసం అని చెప్పట్లేదు, మన పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పితే అలా వాళ్ళ ముందు తరాలకు వాళ్ళకి వెళ్తూ ఉంటుంది అనమాట. సో అందుకని మీకు నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే ప్రాబ్లం ఏం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది, అందరి అభిప్రాయాలను అయితే మనం గౌరవించాలి కదా. మా వాడికి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను, దాంట్లోనే 4 బాదాము పల్లీలు కూడా ఇచ్చేసాను, తినేస్తాడు. లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది. రైస్ కొంచెం చల్లారితే మూత పెట్టేస్తాను, అయిపోతుంది. అన్నీ అయిపోయాయి, ఫ్రెష్ అయిపోయాను, పూజ అయిపోయింది, అన్నీ అయిపోయాయండి. ఇవాళ చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట నాకు చేసుకోవాల్సినవి. ఈ మధ్య అలాగే వదిలేస్తున్నాను, వేరే పనులతో ఈ పనులు మర్చిపోతున్నాను. ఈరోజు అయితే శారీస్ అన్నీ అలా పెట్టేసి ఉంచాను, వాటికి ఫాల్స్ తెచ్చుకోవాలి, అలాగే టైలర్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా అదన్నమాట సంగతి. శారీస్కి అయితే ఫాల్స్ తీసుకురావాలండి, కవర్లో పెట్టేసుకొని ఉన్నాను, వెళ్తాను. మా వాడి బట్టలన్నీ ఉన్నాయండి, కొత్తవి అస్సలు వెయ్యను అనమాట ఇవి. ఇక్కడ ఒక మెయిడ్ ఉంటారనమాట, తెలిసిన ఆవిడ, వాళ్ళ బాబుకి అయితే ఇచ్చేస్తున్నాను. కొత్త జీన్స్లు, అన్నీ కొత్త ప్యాంట్సే. ఇవైతే వాడికి తీసుకున్నాను, ఎందుకు వేయలేదో కూడా తెలియదండి అసలు. కొత్తది ఓపెన్ చేయలే, స్టిక్కర్ కూడా బీకలేదు. కొత్తవే కదా అని చెప్పేసి ఇస్తున్నాను అనమాట. తనకి ఇద్దామని చెప్పేసి ఇవి ఒక బాస్కెట్లో పెట్టి ఉంచేసాను. అయితే ఫాల్ తీసుకొచ్చుకోవడానికి బయలుదేరుతున్నాను. ఇక టైం వచ్చేసి 10:30 అయిపోయిందండి. ఫాల్స్ తీసుకొచ్చి వాష్ చేసుకొని అవి ఎండిపోయిన తర్వాత ఐరన్ చేసుకొని రోజుకి ఒకసారి అయితే కుట్టుకోవాలన్నమాట. నేనే స్టిచ్ చేసుకుంటాను ఫాలు. ఇంకా అది వెళ్తున్నాను. ఓకే, మళ్ళీ వచ్చిన తర్వాత కలుస్తా, బాయ్. వెళ్ళి వస్తున్నా, తనైతే లేదండి, ఊరు వెళ్ళిందంట. నాకు తెలియక నేను అక్కడి వరకు వెళ్ళాను. లేనక్క రేపు రండి అని చెప్పింది. సో తిరిగి ఇంటికైతే వచ్చేసాను. ఆకలి వేసేస్తుంది, 12 అయిపోయింది కదా. నా కోసం అయితే నేను రైస్ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు అది సంగతి. ఈరోజు నా లంచ్ వచ్చేసి ఫస్ట్ అయితే చిక్కుడుగాయ పచ్చడి వేసుకున్నాను, కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఈ రైస్ ఏంటి ఈ కలర్లో ఉందనుకుంటున్నారా? ఒక్క పట్టు బియ్యం అనేది దొరికాయండి మొన్న మాటలో, అవి తీసుకొచ్చాను అనమాట. నా కోసమేమో ఇవి వండుకున్నాను అనమాట, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. రైస్ కొంచెం రెడ్గా ఉన్నాయి, టేస్ట్ అయితే బాగానే అనిపిస్తుంది. ఎందుకో చట్నీ వేసుకోవాలనిపించిందండి ఈరోజు, అందుకని చెప్పేసి చట్నీ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. ఆహాహా, నోరూరిపోతుందా మీకు కూడా? లంచ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు, డిన్నర్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు నడవండి, దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. తినగానే కూర్చోవద్దు, బెడ్ ఎక్కొద్దు, ఈ రెండు అయితే అస్సలు చేయొద్దు. సాధ్యమైనంత వరకు ఒక 500 స్టెప్స్ లేదా 1000 స్టెప్స్, ఒక చిన్న వాక్ అంతే, ఇలా మెల్లగా నడవండి. తిన్న వెంటనేనా అంటే అలా ఏం లేదు, తిన్న ఒక 5-10 నిమిషాల తర్వాత నడవండి. దీనివల్ల చాలా మంచిది. నేనైతే డైలీ నడుస్తాను. ఎప్పుడైనా తిన్న వెంటనే కూర్చున్నాం అనుకోండి, మనకి ఏంటంటే తిన్నది మంచిగా ఒంటికి పడుతుంది అనమాట. సో అలా తిన్న వెంటనే కూర్చోకుండా ఇలా చిన్న వాక్ రెగ్యులర్గా ఇలాగే ఉంటుంది నా లంచ్ టైమింగ్. అదండి సంగతి. ఇక ఇలా నడిచిన తర్వాత కొంచెంసేపు టీవీ పెట్టుకొని ఏదైనా చూస్తాను, లేకపోతే వీడియోస్ ఉంటే ఎడిటింగ్ చేసుకుంటాను, లేకపోతే ఏదైనా వర్క్స్ ఉంటే ఇంట్లో చేసేవి చూసుకుంటాను అనమాట. అలా డే గడిచిపోతుందండి. ఓకే, మరి ఉంటానే. నేనైతే అస్సలు పడుకోలేదు, మొత్తం వీడియోస్ ఎడిట్ చేసుకుంటూనే ఉన్నానండి ఈ రోజంతా కూడా. ఎంత నిద్ర వచ్చినట్టు అనిపించిందో కానీ అస్సలు పడుకోలేదు. వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, ఎడిట్ చేసి పెట్టేయాలి కదా, అందుకని చెప్పేసి అస్సలు పడుకోలేదు. వీడియోస్ అయితే ఎడిట్ చేసేసి గిన్నెలు కడిగేసాను.
ఇదిగోండి మా వాడి కోసం అయితే స్వీట్ కార్న్ బాయిల్ చేస్తున్నానండి. అలాగే నా కోసం గ్రీన్ టీ పెట్టుకున్నాను. ఎవరైనా సరే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా ఈ టీ అయితే కంపల్సరిగా తాగండి. వెయిట్ లాస్ టీ అని చెప్పవచ్చు. ఏంటంటే గ్రీన్ టీని మన ఆహారంలో భాగంగా అయితే చేర్చుకోవాలి. చాలా మంచిదండి. గ్రీన్ టీతో చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఎప్పుడు ఖాళీ కడుపుతో గ్రీన్ టీ అయితే తాగకూడదు. ఓన్లీ దీనిని ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ లంచ్ అలాగే తీసుకోవాలి. చాలా అంటే చాలా మంచిది. ట్రై చేయండి. ఒక కప్పు గ్రీన్ టీ అయితే పెట్టుకున్నాను, తాగేస్తాను. ఇక మా వాడికి ఇలా సాల్ట్ వేసి ఓన్లీ బాయిల్ చేస్తే చాలా ఇష్టం స్వీట్ కార్న్. నేను స్వీట్ కార్న్ కూడా చక్కగా స్టోర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను దొరికినప్పుడు. అలాగే ఇది మంచి డైట్ ఫుడ్ అని చెప్పవచ్చండి. ఎవరైనా తీసుకోవచ్చు, పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. డైట్ చేసే వాళ్ళు కూడా ఈవినింగ్ చక్కగా బాయిల్ చేసుకొని స్నాక్ రూపంలో తీసుకోవచ్చండి. దీంతో ఒక డిన్నర్ రెసిపీ కూడా చేశాను, చూడండి, షార్ట్స్లో ఉంటుంది. స్వీట్ కార్న్తో నాకు చాలా ఇష్టం అండి. ఫుడ్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఇలా హెల్దీవి అలవాటు చేసుకోవాలన్నమాట, హ్యాబిట్స్. ఈవినింగ్ అయితే చాలు. మీలో ఎంతమందికి కాఫీలు టీలు తాగే అలవాటు ఉంటుంది చెప్పండి. నాకు కూడా ఇదివరకు ఉండేది. నేను ఎప్పుడైతే డైట్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కాఫీలు టీలు వదిలేశాను, పూర్తిగా మానేశాను. కాకపోతే ఎప్పుడైనా బాగా జర్నీ చేసి బాగా అలసిపోయి విపరీతమైన తలనొప్పి వస్తే ఒక చిన్న కప్పు అంటే ఒక 3-4 సిప్పులు తాగుతాను. అది బయట, ఇంట్లో ప్రత్యేకంగా పెట్టుకొని అయితే అస్సలు తాగను. మోస్ట్లీ గ్రీన్ టీయే ప్రిఫర్ చేస్తాను, గ్రీన్ టీయే తాగుతాను. ఇక ఎప్పుడైనా తాగాలనిపించినా, లేకపోతే మా వారు ఎప్పుడైనా సరదాకి కాఫీ కలుపు అంటే ఆయన కలిపినప్పుడు ఒక చిన్న 3-4 సిప్పులు అలా సిప్ చేస్తాను అనమాట. ఆ స్మెల్కి టెంప్ట్ అవుతాను కదా. ఎప్పుడైనా ఒకసారి, చాలా రేర్గా, అలవాటుగా అయితే అస్సలు లేదు. టీ తాగేసి మా బాబుని స్కూల్ నుంచి అయితే తీసుకురావాలి, టైం అయిపోతుంది. చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుందండి. ఇలా గ్రీన్ టీ తాగలేని వాళ్ళు బ్లాక్ కాఫీ కూడా ట్రై చేయొచ్చు. బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, లెమన్, బ్లాక్ టీలో లెమన్ కొంచెం యాడ్ చేసుకొని, అలాగే లెమన్ గ్రాస్ యాడ్ చేసుకొని అలా తాగొచ్చు. నాకైతే ఈ టీ అలవాటు అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్. ఇది మస్ట్ అండ్ షుడ్ ఏం కాదు, తాగకుండా కూడా ఉండగలను. అంత డైలీ పెట్టుకుని తాగుతానని ఏం లేదు. కాకపోతే కొంచెం వీడియోస్ ఎడిట్ చేయడం వల్ల కొంచెం తల భారీగా అనిపిస్తుంది, అలాంటి టైంలో తాగుతాను. ఒక్కొక్క రోజు అయితే తాగను కూడా. ఇదంతా కుతిలాగా ఏమీ అనిపించదు. మన్ని తాగకపోతే హెడేక్ వస్తుంది అలా ఏముండదు టీ కాఫీ లాగా. సో పర్లేదు, మంచిది కాబట్టి అలవాటు చేసుకోండి. వాకింగ్ అయిపోయింది. ఈవినింగ్ వాకింగ్ అయిపోయిన తర్వాత కిందకి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాను. ఆయిల్ పెట్టుకున్నానండి. ఇవాళ చాలా రోజులు అయిపోయింది ఆయిల్ పెట్టుకోక. ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను. డిన్నర్ అయితే ఏం చేసుకున్నానంటే చూపిస్తాను. జొన్న ఇడ్లీ అయితే చేసుకున్నాను ఈరోజు. నా డిన్నర్ వచ్చేసి పల్లీ చట్నీ ఇంకా జొన్న ఇడ్లీ. బాగుంటుంది కాంబినేషన్. మీలో ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. రెసిపీ మన ఛానల్లో ఉంది. జొన్న ఇడ్లీ ఎలా చేయాలో చూడండి.